जय जय सद्गुरु प्रभु महाराज की जय। ओम श्री गुरुभ्यो नमः। श्री नित्यानंद राजयोगी पुलकल अर्जुनार्य गुरोर शिष्यम श्रीमती निजानंद जानिकम्म समेत श्री गुरु करुणानंद राजयोगी पुलकल राजरावार्य सद्गुरु परब्रह्मणे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय जय सद्गुरु प्रभु महाराज की जय। ఈ సభపై అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి గురువు గారికి, సర్వాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మిట్టపల్లి కృష్ణమూర్తి నాయనికి, ఇక ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి పైడిపల్లి జంగాల నాయనికి, మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున నా ద్వాదశి నమస్కారం నర్పించుకుంటూ ఈ సభ ముందు పెద్దలకు, గురువులకు, సోదరీమణులకు నా ద్వాదశి నమస్కారములు అర్పించుకుంటున్నాను. ఇప్పుడు మనకి పెద్దలు అనేక రకాలుగా బోధ చేశారు. అంటే అందులో ఉన్నదానికోసం లేని దానికోసము. మనము అజ్ఞానంతో ఉన్నప్పుడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏమీ తెలియదు, అజ్ఞానంతోనే ఉంటాము. కాకపోతే మన చుట్టూ వాళ్ళు గురుభక్తులు అయినారు కాబట్టి మనం చేరాలనే అజ్ఞానంతో మనం ఉంటాము. గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనము ధనములు ఎప్పుడైతే అప్పుడు అర్పిస్తాము, కానీ ఎందుకు ఇచ్చామో మనకు తెలియదు. అయితే కొన్నాళ్ళు గురువుగారి దగ్గరికి మనం సేవ చేసిన తర్వాత గురువుగారు బోధ మనకు చేస్తారు. ఏంటని అంటే నీవు పరమాత్మ స్వరూపుడివి, నీవు సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పినప్పుడు శిష్యుడికి అర్థం కాదు. అంటే పరమాత్మ స్వరూపం అంటే ఏంటన్నప్పుడు ఈ సర్వానికి ఏదైతే అధిష్టానంగా ఉన్నావంటదే అదే ఆత్మని, అదే నీవై ఉన్నావని శిష్యుడికి తెలియజేస్తారు. అంటే గురుగీతలో కూడా చెప్తారు, యతస్త్వేన జగత్సర్వం యత్ప్రకాశేన బాధిత యథానందేన నందంతి తస్మై శ్రీ గురువే నమః. అంటే ఈ సంస్థానికి ఏదైతే ఆధారంగా ఉందో, దేని ద్వారాగా మనము ఈ కష్ట సుఖాలు పొందుతున్నామో అదే ఆత్మ అని పరమాత్మని గురువుగారు మనకు తెలియజేస్తారు. ఆ ఆత్మే ఎన్ని రకాలుగా ఉందన్నప్పుడు మనకి తత్పదము, త్వంపదము, అశ్వితము. అంటే తత్పదములో ఉన్నటువంటిది అఖండ మండల, స్థావరం జంగంలో ఉన్నటువంటిది త్వంపదం అని, అంటే ఆ రెండు అశ్వితమైందని మన గురువు గారు మనకు తెలియజేస్తారు. అంటే ఎప్పుడైతే మనకి ఇన్ని ఉపమానాలతోనే బోధ చేసిన తర్వాత శిశువుడికి ఆత్మస్వరూపం అంటే తెలియబడుతుంది. అంటే ఆ ఆత్మ ఈ ఏదైతే పేరు పెట్టుకుందో అంటే ఆవరణం అనే స్థానంలో ఉంటుంది ఆత్మ. అంటే సర్వానికి అధిష్టానంగా ఉన్నా సరే ఆవరణం అంటే ఉపాధి స్థానంలో ఆ ఎరిక అనేది, ఆ ఆత్మ అనేది ఉంటుంది. అది నీ మీద తీసుకున్న ఏదైతే పేరు పెట్టుకుందో అదే ఆత్మని, అదే పరమాత్మని తెలుసుకున్నప్పుడు శిష్యుడికి మళ్ళీ అనుమానం ఉంటుందేమో అని మళ్ళీ గురువుగారు ఏం చేస్తారని అంటే శేషపద్యంలోనూ మనకు అన్నప్పుడు అంటే శిష్యుడికి ఉన్నదేదో తెలియాలా, లేనిదేదో తెలియాలంటే ముందు ఏదైతే సర్వాన్ని గుర్తెరుగుతుందో దాని గురించి తెలియాలి. దానికే తారకము, సాంఖ్యము, అమనస్కం అన్నారు. ఈ సాంఖ్యం అన్నటువంటిది ఈ ఇంద్రియాల లెక్క. అంటే ఏంటి, ఈ భద్రాద్రిలో 9వ శేషపద్యం ఉంటుంది, అది చెప్తే చాలా టైం అవుతుంది. అంటే ఈ 96 తత్వాలకి ఏదైతే సత్తాన్నిస్తుందో అదే ఆత్మ, అదే ఎరుక అని గురువుడు తెలియజేస్తాడు. ఇంకేం చెప్తారన్నప్పుడు ఈ బయట బాహ్యంగా దాన్ని కొన్ని ఉపమానాలుగా తీసుకుంటారు. ఏంటని మనకు అందరికీ తెలుసు, రైతులకి నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వుల్లోన నువ్వులు కనిపిస్తాయి కానీ అందులో ఉన్న నూనె మనకి కనిపించదు. ఆ రకంగా ఆత్మ ఉన్నదని. కర్రలు ఉన్నాయి, ఆడపిల్లలు తెలుసు, పొయ్యిలో ఉండేటప్పుడు ఆ కర్ర బయటికి కనిపిస్తుంది కానీ అందులో వెలిగిస్తే నిప్పు ఉన్నట్టుగా ఈ పరమాత్మ ఉందని. పాలు ఉంటాయి, ఆ పాలులోన పెరుగు, వెన్న, నెయ్యి దాగున్నట్టుగా ఈ ఆత్మ ఆ రకంగా ఉందని. పూలు ఉంటాయి, ఆ పూలు బయటికి కనిపిస్తాయి కానీ అందులో వాసన బయటికి కనబడినట్టుగా. పళ్ళు ఉంటాయి, అందులో రసం బయటికి కనబడినట్టుగా, పళ్ళు కనిపించినట్టుగా అలాగే ఆత్మ ఉందని. ఇంకా ఈ దారం ఉందా, ఈ దారంలో ఉన్న పూలు కూర్చున్న తర్వాత దండగా ఉంటుంది కానీ ఆ లోపల దారం కనబడినట్టుగా ఆత్మ ఉందని. ఇంకా ఏదైతే ఇసుక ఉంటుంది అందులో ఇనుము కనబడినట్టుగా ఆత్మ ఉందని. ఈ బట్ట ఉంది, ఈ బట్టలో దారం కన్నట్టుగా ఉందని. ఇది ఎలాగుందని అంటే అన్ని జీవ జగత్తులోన ఉందని శిష్యుడికి తెలియజేస్తారు.
అంటే శిష్యుడికి ఎందుకు ఇవన్నీ చెప్పాలన్నప్పుడు నీవు ఆత్మ అన్నప్పుడు శిష్యుడికి చాలా అనుమానాలు ఉంటాయన్నమాట అజ్ఞానంతో. ఎందుకంటే ఈ భ్రాంతి అన్నటువంటిది అప్పుడు ఉంటుంది కాబట్టి ఆ భ్రాంతి తొలగించాలంటే శిష్యుడికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ ఈ వస్తువుల మీద చెప్పినప్పుడు మళ్ళీ నీలోన ఆత్మ ఎలాగుందన్నప్పుడు విమల చిన్మయ నేత్ర కమల మధ్యమునందు మార్తాండ సోమాగ్ని మండలముల మధ్య నేల మేఘముండు నిజముగాను నేల మేఘముండు నిజముగాను మేఘ మధ్యమందున మెరుపు మెరుగుచుండు మేఘ మధ్యమున మెరుపు మెరుగుచుండు అందు నివార శోకాగ్రముండు శోకాగ్రమందు అతి సూక్ష్మ స్వరూపమై ప్రజల్ని వెలిగించున్నావు అన్నప్పుడు ఏంటంటే ఇది మనం అనేటప్పుడు విమలా చిన్మయ అంటే ఈ శాస్త్రసారము మలినము లేకుండా ఉన్నటువంటిది ఈ ప్రదేశము ఆ సద్గురు స్థానము. ఈ సద్గురు స్థానము యందు ఈ కుడి ఎడమ అంటే చంద్ర మండలము సూర్యమండలము అగ్నిమండలము ఈ మధ్యన నీలమేఘం అన్నప్పుడు ఈ కళ్ళ మధ్యన మనకి తెలుపు ఎరుపు నలుపు ఉండదు. అందులో శోకాగ్రం అన్నప్పుడు ఒక వెంట్రిక తీసి 1000 భాగాలు చేస్తే అందులో ఒక భాగం అన్నటువంటిదే ఈ ఆత్మస్వరూపము. అదే ఎరుక, అదే ఆత్మ. ఆ ఆత్మ ఎలాగున్నప్పుడు ఈ జగత్తు మొత్తము ప్రజలని వెలిగించున్నది ఏమాత్రం తేడా లేకుండా అని చెప్పి ఈ ఎరికకే కృష్ణదేశ ప్రభుల వారు అంటారు ఎరికే దేహేంద్రములు ఎరికే వర్ణాసములు అన్నప్పుడు ఎరికే సతి సోదరాదు ఎరికే అన్నప్పుడు అంటే ఎరికే దేహేంద్రియములు అంటే ఏంటి ఈ దేహము ఇంద్రియములు అన్నప్పుడు ఈ లోపల ఉన్నటువంటిది 20 ఇంద్రియాలు బయటకు అన్నప్పుడు అందులో ఆత్మని సత్తాన్నిచ్చినటువంటిది ఆత్మే కొడుకు అయ్యింది, భార్య అయింది, కూతురు అయింది. అది సతీ సోదర అంటే ఏంటి అన్నదమ్ములు తమ్ముళ్ళు అన్నీ కూడా ఇదే అయింది అన్నప్పుడు మళ్ళీ అరహార అంటే బ్రహ్మ విష్ణు మహేశులు చరాచరములన్నీ కూడా అయ్యే ఎరికే ఎరుగుము వచ్చా ఇదిగో నీ తీర్చేదా ఇచ్చా అంటే శిశువుడికి ఈ రకంగా ఎరుక యొక్క ఆ స్వరూపాన్ని తెలియజేసి మళ్ళీ ఎరుక ఎలాగొచ్చిందన్నప్పుడు అక్కడ మళ్ళీ కృష్ణదేశ ప్రభుల వారే చెప్తారు ఎరుకనే కళ లోపల నేను అరుదెంచితే మీరెట్లా అరుదెంచిద్దరి ఎరిక జన నేను మీరలు ఎరికతో జనవారు మంచు ఎరిగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగే నీ వరకు గురుబాధంచను మేలక నరులారా చేకుంటే ఎరుకున్నా నిలవా దించేటి కొరగా అన్నప్పుడు ఈ ఎన్ని రకాలుగా అయితే ఎరుక ఉందో ఆ ఎరిక ఎలా వచ్చింది అన్నప్పుడు కళ వలే మనం పడుకునేటప్పుడు ఒక కళ వస్తుంది. నాకు కళ వచ్చింది ఏంటని ఈ సున్నాపల్లిలో నేను పూజకు వచ్చి ఈ సభలోన పెద్దలు చెప్పిన బాధ అంతా వింటున్నానని నాకు ఆనందం వేసింది. మళ్ళీ ఆ మేరకు వచ్చేటప్పటికి ఈ సభ లేదు, ఈ పెద్దలు లేరు. అంటే ఏంటి ఆ కళ వలే మనం పడుకునేటప్పుడు ఎప్పుడైతే కళ వస్తుందో ఆ కళ వల్ల ఇది లేక తోచబడింది దేనిలోన అన్నప్పుడు అంటే లేక తోచబడిందే ఎరిక. ఈ ఎరిక ఉంటేనే ఈ సర్వం ఈ జగత్ అంతా కూడా ఎరుక ఉన్నప్పుడే ఈ జగత్తు ఇది అంటే నేను ఉన్నప్పుడే ఈ జగత్తు నేను లేకపోతే ఈ జగత్తు లేదు అంటే అది లేదని ఎలా తెలియబడుతుంది అని అంటే గురుబోధ అదే పరిపూర్ణ బోధ. ఆ పరిపూర్ణ బోధ ఎవరికైతే గురు కరుణ చేత గురు సౌజన్య చేత తెలియబడతాదో అందులో ఇది లేదని లేక తోచబడిందని దీనికి ఆ పరిపూర్ణములోన మూలము కానీ స్థానము కానీ లేదని ఎప్పుడైతే గురు కరుణ చేత తెలుసుకుంటామో అప్పుడే ఇదే కలవలే నేను లేనిదాన్ని ఎప్పుడైతే ఇది అనుకుంటాదో అది ఉన్నదాన్ని చెప్పేదానికి ఉండదు, నేను లేననే దానికి చెప్పితే ఉండదు. ఇది ఎవరికి తెలియబడుతుంది అంటే గురువుకి త్రికరణ శుద్ధిగా నమ్మినప్పుడే గురు సేవ చేసినప్పుడే ఇది తెలియబడుతుంది. కానీ గురుపాదం పట్టినోళ్ళకి అందరూ కూడా ఇది తెలియబడదు. కాబట్టి మనమందరం కూడా ఆ గురువు యందు త్రికరణ శుద్ధిగా మనం సేవ చేసి ఏదైతే మనకి భ్రాంతిని పుట్టిస్తుందో ఆ భ్రాంతి లేకుండా చేసుకుంటారని చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకి జై. శ్రీమతి కీలు యశోదమ్మ గారు వారి యొక్క అనుభవాన్ని చాలా చక్కగా సూచించారు. తత్వమసి మహావాక్యాన్ని అలాగే విమల చిన్మయ నేత్ర పద్యానికి సంబంధించిన వివరణ ఇస్తూ ఎరుకను ఎలా లేకుండా చేసుకోవాలనేటువంటి అంశంతో ముగింపు చేశారు. ఒక్క మాట ఇక్కడ గుర్తు చేస్తా, మన ఋషులు మన భారతీయ సంస్కృతిలో ఆగమశాస్త్రాన్ని అనుసరించి దేవాలయ వ్యవస్థను ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది. అలా దేవాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఆ దేవాలయ వ్యవస్థలో ఎలా అర్చన చేయాలి, పూజలు చేయాలి, ఇవన్నీ కూడా మనకు నిర్ణయించారు. అయితే అలా నిర్ణయించినప్పుడు
ఎవరైనా ఒక భక్తుడు దేవాలయానికి వెళ్ళి పూజలన్నీ చేసుకొని రిటర్న్ అయ్యేటువంటి సందర్భంలో ఇంటికి వస్తారు కదా, ఆ వచ్చేప్పుడు అందరినీ నిల్చోబెట్టి చేతిలో పుష్పాలు పెట్టి మంత్రపుష్పం చదువుతారు. మీరు వినే ఉంటారు, చాలామంది గమనించే ఉంటారు. దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఇంటికి వచ్చేప్పుడు మంత్రపుష్పం చదువుతారు. ఎందుకు చదువుతారు అంటే, మీరందరూ గుళ్ళోనే దేవుడు ఉన్నాడని వచ్చారు, గుళ్ళో కాదు మీలోనే దేవుడు ఉన్నాడని మనకు ఒక హింట్ ఇవ్వడం కోసం. ఎందుకంటే మనం దేవుడి గుళ్ళో ఉన్నాడని వెళ్ళినాం, కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుళ్ళో కంటే కూడా నీలోనే ఇంకా గొప్ప దేవుడు ఉన్నాడు, నీలో వినే దేవుడు ఉన్నాడు, చూసే దేవుడు ఉన్నాడు, తినే దేవుడు ఉన్నాడు, ఇట్లా చెప్తారనమాట. దానికి ఒక శ్లోకం ఉంటుంది మంత్రపుష్పంలో, మీరు గమనించండి. మీకు పెద్దల జంగమాన స్వామివారికి ఆదినారాయణ స్వామివారికి వారికి పరిచితమే, మీరు కూడా ఒకసారి గుర్తు చేద్దామని అనుకున్నా. నీలతోయద మధ్యస్థం విద్యుల్లేకైన భాస్వర నీవార శూకవత్తన్వి పీతాభాస్పత్యోనుపమ. ఇప్పుడు అమ్మగారు చెప్పినటువంటిది చెప్పారనమాట. నీలతోయద మధ్యస్థం విద్యుల్లేకైన భాస్వర అంటే నీల మేఘమను కంటి పాప నడుమ, నీలి మేఘమను కంటి పాప నడుమ, నీవార శూకవత్తన్వి పీతాభాస్పత్యనుపమ. వరిగింజ యొక్క మొన ఎంత సూక్ష్మమైనటువంటి ప్రమాణంలో ఉంటుందో అంత ప్రమాణంలో ఒక రంధ్రం ఉంది మన శరీరంలో. నీలి మేఘం అనేటువంటి కంటిపాప నడుమ వరిగింజ యొక్క మొన ఎంత సూక్ష్మ ప్రమాణం ఉంటుందో అంత ప్రమాణంలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ప్రకాశం వెలుగుతూ ఉంది. అదే నీవై ఉన్నావు, అదే బ్రహ్మ, అదే విష్ణువు, అదే ఇంద్రుడు, అదే సూర్యుడు, అదే నీవు అని చెప్పారు. ఇప్పుడు వారు చెప్పింది అదే కదా, అర్థం. అంటే మనలోనే వెలిగేటువంటి ఆ యొక్క త్వంపదాన్ని దర్శింపజేస్తారు, తర్వాత తత్పదాన్ని దర్శింపజేస్తారు. గురువు ఏం చేస్తారు, ముందు త్వంపదాన్ని దర్శింపజేసి తర్వాత తత్పదాన్ని దర్శింపజేసి తత్పదానికి త్వంపదానికి భేదం లేదని అసిపదం ద్వారా దృఢం చేస్తారు. బ్రహ్మైవాహమస్మి అహం పదార్థ స్థితి అంటే ఆ బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మం అని దృఢం చేసిన తర్వాతనే మళ్ళీ ఆ ఎరుక భ్రాంతిని విడిపింప చేయటం అనేటువంటిది జరుగుతుందని చాలా చక్కగా ఒక క్రమ పద్ధతిగా వారు సూచించారు. చాలా సంతోషం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.